13 years గ్యాప్ వచ్చేసిందని చెప్పారు, కానీ మీకు యాక్సిడెంట్ అయిందని అంటున్నారు. కాకపోతే చాలా మంది అంటున్నారు మీకు లవ్ ప్రాబ్లం వల్ల మీరు రాలేదని అందరూ అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది అందరూ అనుకుంటున్నారు లవ్ వల్ల రాలేదని చెప్పి, అది నిజమే. కానీ అది ఏమైందంటే 82లో మా ఇంట్లో ఒక పని అమ్మాయి పారిపోయింది. సో దాని తరఫున వాళ్ళ సిస్టర్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఒక ఆఫీసర్ అక్కడ, అంటే పేరు చెప్పను ఎందుకంటే, అతను నన్ను లవ్ చేస్తున్నాడు. నాకు తెలీదు. నా ఏమేంటంటే నేను ఇండస్ట్రీలో పైకి రావాలి, అది ఏ క్యారెక్టర్ అని. పైనుంచి దూకుతామంటే దూకేదాన్ని, కాళ్ళు ఇరుగుతాయా చేతులు ఇరుగుతాయని ఆలోచించేదాన్ని కాదు. నేను అచీవ్ అవ్వాలి. మేమంతా ఒకసారి వచ్చాం, సిల్క్ స్మిత గారు, నేను, ముచ్చర్లన్న ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. మా ఏమంతా ఒక ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవన్నీ ఏదన్నా ఉండి పైకి వచ్చేసి ప్రజల్లో దర్శక నిర్మాతల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ఆ టైంలో ఎంటర్ అయ్యారనమాట. ఎంటర్ అయ్యి లవ్ అని చెప్పేసి చేస్తుంటే అప్పుడు నేను బిజీ షెడ్యూల్లో ఉంటున్నాను. ఆ టైంలో నాకు యాక్సిడెంట్ అవ్వడం, ఇండస్ట్రీ ఇక్కడికి మారిపోవడం, సో నేను రెస్ట్ తీసుకోవడం. ఈ లోపల ఏమైందంటే యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత పెళ్ళైనోడిని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు. అర్థమైందా? ఫస్ట్ నాకు తెలీదు, చిన్న వయసు వేరే, నాకు అతనికి ఒక 11 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది. అతను రోజు నువ్వు లేకుంటే అతని డ్రీమ్ ఏంటంటే ఒక అందమైన అమ్మాయి, సినిమా స్టార్ లాగా ఉండే అమ్మాయిని చేసుకోవాలన్నది ఒక డ్రీము. ఫస్ట్ వాళ్ళ పెద్దలు పెళ్లి చేసేదారు, అదంతా మనకు తెలియదు. 2 పిల్లలు ఉన్నారని కూడా నాకు తెలియదు. ఏదో నాకు లోపల తిట్టుకునేదాన్ని, ఈడేంటి నా వెనకమ్మడి తిరుగుతున్నాడు అని చెప్పేసి. అయినా ఏం చేస్తాం అని చెప్పేసి సరే అని చెప్పేసి అలా లవ్లో దిగిన తర్వాత అలా జరిగిపోతుంది. యాక్సిడెంట్ అవడం, నువ్వు వెళ్ళాలన్నా హైదరాబాదు, నేను ఉన్నాను కదా నీకు, ఇంకెందుకు అని చెప్పేసి. మా నాన్నగారు చనిపోవడం, మా అమ్మ నా దగ్గరికి వచ్చేయడం, అలాగే అతని భార్య యాక్సిడెంట్లో చచ్చిపోవడం, అతనికి 2 పిల్లలు అనమాట. నువ్వు చూసుకోకపోతే ఎట్లా అనడం. అది కాకుండా క్యాస్ట్ ఫీలింగ్ వేరే. మేము నాయుడులం, ఆయన క్రిస్టియను, బట్ ఎప్పుడో నాయుడుగా ఉండి కన్వర్ట్ టు క్రిస్టియన్ అంట. సో నేను ఫస్టే చెప్పా, నీది నాది, ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ నాకు వద్దు. నేను నా గుడికి నువ్వు రావద్దు, నీ గుడికి నేను రావను అని ఇలా జరిగిపోతుంటే వాళ్ళ అమ్మాయికి నేనే పెళ్లి చేశా, వాళ్ళ బాబుకి నేనే పెళ్లి చేశా. ఒక 10 years 15 years తర్వాత నేను హిందూ క్రిస్టియన్ అన్న తేడాలో కొంచెం ఇదయ్యింది. ఇదైతే కొంచెం నేను ఎప్పటికీ షిరిడి సాయిబాబా డివోటీ ఫుల్ అండ్ ఫుల్. ఫస్ట్ నుంచి నాకు బాబాని ఏదనమాట. సో ఆ బాబా దీంట్లో ఉండడం వల్ల క్రిస్టియన్, నాకంటే అందరి దేవుళ్ళు ఒకటే, పవర్ ఇస్ దేర్, దిస్ ఆల్ మెసేజెస్ అని చెప్పేసి నా వాక్వాదం. సో అలా విడిపోవాల్సి వచ్చింది. ఫీల్డ్ మానేసేసుకొని నడి రోడ్లో వదిలేసేసి వెళ్ళిపోయాడు అనమాట, కూతురి మాట వినేసి. సో మై లైఫ్ ఇస్ స్పాయిల్, ఆల్ ఇస్ ఫెడ్ అప్. ఆ టైంలో ఒక సూర్యాజీ అని చెప్పి సన్ను చూసి మేము మెడిటేషన్ చేసే గ్రూప్లో సూర్యాజీ వచ్చి, ఇలా ఏంటి వాట్ చేసి, ఇలా యు ఆర్ టాలెంట్ లేడీ, యు ఆర్ ఎ బిజీ లేడీ, అగైన్ వై డోంట్ యు గో అండ్ ట్రై టు యువర్ యాక్టింగ్ అని చెప్పి హిమాలయస్కి అంతా వెళ్ళి, మానస సరోవర్ అంతా వెళ్ళేసి, నా ఫ్రెండ్ ఒక క్లోజ్ ఫ్రెండ్స్ 2 ఉన్నారు, విజయ బాల, షీఈ్ ఫ్రమ్ దుబాయ్, వన్ ఈజ్ విజయలక్ష్మి. సో బోత్ ఆఫ్ ఫ్రెండ్స్. విజయలక్ష్మి ఈజ్ ఏ సూర్యయోగి గ్రూప్, విజయబాల ఈజ్ బ్యూటిషియన్. సో వాళ్ళిద్దరు చెప్పడం వల్ల మళ్ళీ మామూలు మనిషిని అయ్యి మళ్ళీ జయశ్రీలాగా ప్రేక్షకుల్లోకి, అదే నర్ర వెంకటేశ్వరరావు గారు ఏంటే నువ్వు ఇలా చేసుకుంటున్నావు, రావే, వై డోంట్ కమ్ టు హైదరాబాద్ అంటే, సో అగైన్ ఐ కమ్ టు హైదరాబాద్. నౌ ఐఎమ్ హ్యాపీ దట్ ఫెలో యాజ్ ఎప్పుడు వదిలేసాడో ఆ లవ్, దాంతో బయటపడ్డా, అది వచ్చింది. కానీ మీరు చాలా హెల్ప్ చేశారు కదా వాళ్ళ ఫ్యామిలీకి, 2 పిల్లలకి మీరే పెళ్లి. ఇప్పుడు న్యాయం ధర్మం ఎక్కడమ్మా ఉంది, మంచి చెడు ఎక్కడ ఉంది? ముక్కాలు వాసి ఆర్టిస్టులు పడిపోవడం, ఈ లవ్, ఈ సెకండ్ మ్యారేజ్లోనే పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎవరో 100 కోటికి సంసారం చేస్తున్నారు, కానీ ఎంతమంది ఆర్టిస్టులు హ్యాపీగా ఉన్నారు చెప్పమనండి చూద్దాం. అంతే కదా. ఇప్పుడు ఎవడన్నా వచ్చి జయశీల గారు మీరంటే ఇష్టం అంటే కూడా బాబు బాగా ఇష్టమా, ఓకే, అంతేగాని ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది కదా, ఏదో నమ్ముదామా, నమ్మకూడదు. ఎవరిని నమ్ముతావు? ఎవరిని నమ్మలేము. అంతే, ఒకసారి లైఫ్ లో ఫెయిల్ అయిన తర్వాత. అందుకే ఐ ఫెడ్ అప్, ఇదంతా వద్దు. ఏదో బాబా పూజ చేసుకున్నామా, యాక్ట్ చేసామా, శుభ్రంగా భోజనం చేసామా, రెస్ట్ తీసుకున్నామా, ఇది లైఫ్. ఓకే. మరి మీకేం పిల్లలు లేరండి? ఇంకా లవ్ అయిపోయినప్పుడు పిల్లలు ఎలా వస్తారు? రారు కదా. తమ్ముడు కూతుర్ని చదివించాను, చెల్లెల పిల్లని చదివించాను,
అంత ఏమైపోయిందంటే స్వార్థం. వాళ్ళ రెక్కలు వస్తే ఎగిరిపోతూ ఉంటారు. అదే సినిమా వాళ్ళ జీవిత ఏదో చెప్తారు కదా,